అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి జెడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ చనిపోయినటువంటి ఘటన మీదన ప్రభుత్వం స్పందించింది. అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వాస్తవాన్ని దాచిపెట్టారనే అభియోగం మీదన ఆ పాఠశాల హెడ్ మాస్టర్ షబ్బీర్, అలాగే 7వ పీరియడ్కి వెళ్లకుండా విద్యార్థుల మరణాలకు కారకుడైనటువంటి విద్యార్థుల ఘర్షణకి కారణమైనటువంటి ఇంగ్లీష్ టీచర్ వెంకటరామరెడ్డిని బాధ్యులను చేస్తూ విచారణ కమిటీ తరపున ఆర్జేడి శామ్యూల్కి ఓ నివేదిక అందింది. దాంతో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. అదే సందర్భంలో ఎజాజ్ అహ్మద్ నివాసంలో బాధిత కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఆ మాస్టర్ గారి భార్య రెహమూన్తో లోకేష్ స్వయంగా ఫోన్లో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. అక్కడ ఆమె చెప్పింది తన భర్త మరణం మీద రాజకీయాలు జరిగినాయని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పాఠశాలలో కొందరు టీచర్లు ప్రేరేపించడం మూలంగానే విద్యార్థులు తన భర్త మీద దాడి చేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారించి బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అక్కడ రాజకీయాల కోసం నా భర్తని చంపేశారన్నట్టు ఆవిడ చేసిన ఆరోపణ.